గార్డెన్ టూర్ అని చాలా వీడియోస్ చూస్తుంటారు కదా. ఇప్పుడు లైవ్లో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఒకసారి చూద్దామా? ఫాలో మీ. ప్రతి ఐవీఎఫ్ పేషెంట్కి ఎగ్ గ్రోత్కి ఇంజెక్షన్స్ ఇస్తాం కదా మనం. ఇంజెక్షన్స్ ఇచ్చాక ఆ ఎగ్ బాగా పెరిగిన తర్వాత దాన్ని పికప్ చేయాలి, రైట్? అలా పెరిగిన ఎగ్ని పికప్ చేసిన తర్వాత చూసేది ఈ మైక్రోస్కోప్లో అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మైక్రోస్కోప్ అంటే ఇది కరెక్ట్ టెంపరేచర్ అండ్ వెరీ వెరీ సేఫ్ ఎన్విరాన్మెంట్, స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తుంది. సో ఇందులో ఎన్ని ఎగ్స్ వచ్చాయి అన్ని సపరేట్ చేసి పెట్టుకుంటారు ఎంబ్రియాలజిస్ట్. ఇదే లామినార్ మైక్రోస్కోప్ని మనం ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ అప్పుడు కూడా మళ్ళీ యూజ్ చేస్తాం. సో ఎంబ్రియోస్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఎంబ్రియోస్ వస్తాయి కదా, ఆ ఎంబ్రియోస్ని స్టోర్ చేసే ప్రాసెస్సే ఫ్రీజింగ్ అనమాట. సో దీని కింద పెట్టి ఎంబ్రియోస్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాటిని చిన్న చిన్న స్ట్రాస్ అంటాం ఆర్ లాక్స్, వాటిలో స్టోర్ చేసి పెడతారు. సో దిస్ ఈజ్ ఆల్సో డన్ అండర్ లామినార్ మైక్రోస్కోప్. ఈ కాంప్లికేటెడ్ మెషిన్ ఒకటి చూస్తున్నారు కదా, దీన్ని ఇక్సీ మైక్రోస్కోప్ అంటాము. మనం కలెక్ట్ చేసిన ఎగ్స్ని స్పర్మ్తో కలపడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనమాట. సో ఈ ఏరియాలో ఎగ్ అండ్ స్పర్మ్ రెండింటిని మిక్స్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ మషీన్ ఫర్ డూయింగ్ ఇక్సీ ఆర్ ఐవీఎఫ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని ఇంక్యుబేటర్ అంటాము. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎనీ ఎంబ్రియాలజీ ల్యాబ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులోనే మన ఎంబ్రియోస్ అనేది అంటే ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపిన తర్వాత వాటిని ఇందులో పెడతాము. దీంట్లో ఎగ్ అండ్ స్పర్మ్ మిక్స్ అయిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్గా మారుతాయి అనేది ఒక 2 to 3 days తర్వాత దీంట్లో పెట్టిన తర్వాత మనం వాటిని మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాము. సో వీ హ్యావ్ 3 ఇంక్యుబేటర్స్ ఇన్ అవర్ ల్యాబ్. ఇది హెరాసెల్ ఇంక్యుబేటర్ అంటాం ఆర్ కార్బన్ డయాక్సైడ్ ఇంక్యుబేటర్. ఎంబ్రియోస్ 3 days గ్రో అవ్వడానికి ఈ ఇంక్యుబేటర్ సరిపోతుంది. బట్ వన్స్ మనం ఎంబ్రియోస్ని 5 days గ్రో చేయాలి అనుకుంటున్నామంటే ఈ 2 ఇంక్యుబేటర్స్, వీటిని బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్ అంటారు. మనకు 2 బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి జస్ట్ ఫర్ సేఫ్టీ ఆఫ్ అవర్ పేషెంట్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ ఏదైనా లూప్ హోల్ ఆర్ ఫాల్ట్ వల్ల ఒక ఇంక్యుబేటర్ పనిచేయకపోయినా ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ అ బ్యాకప్ ఇంక్యుబేటర్ టు ట్రాన్స్ఫర్ సేఫ్లీ ఎంబ్రియోస్ని మళ్ళీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇంకొక దానిలోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ కంటిన్యూస్లీ 24/7 మానిటర్డ్ విత్ సిసి కెమెరాస్. ఓకే, సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రతి ఐవీఎఫ్ కేస్కి మేము యూజ్ చేస్తాం. ఓకే, లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్.